ముందు రోజులలో ఉత్తర దిశలో మిథిలా అని ఒక పవిత్ర రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి జనక మహారాజు అనే ధర్మపరుడు జ్ఞానవంతుడు రాజు ఉండేవాడు. ఆయన భార్య సునైనా దేవి ఇద్దరూ ఎంతో సద్గుణాలు గలవారు, రాజ్యాన్ని న్యాయంగా పాలించేవారు. కాని వారికి సంతానం మాత్రం లేకపోయింది. సున్యన దీవితో కలిసి జనక మహారాజు దేవాలయాలకు వెళ్లి యజ్ఞాలు చేసి భగవంతుణ్ణి మాకు ఒక మంచి సంతానం ప్రసాదించాలి అని ప్రార్థించేవాడు. మనకు పుట్టే పిల్ల దేవతల వరమయి ధర్మాన్ని నిలబెట్టాలి అనే ఆశతో రోజూ తపస్సు చేసినట్లుగా జీవించేవాడు. ఒకరోజు మహాయజ్ఞం చేయాలని జనకుడు నిర్ణయించాడు. ఆ యజ్ఞం కోసం పొలం సిద్ధం చేయాలి కాబట్టి రాజు స్వయంగా హలాన్ని ప్లవ్ పట్టుకుని భూమిని దున్నడం మొదలుపెట్టాడు. రాజా అయిన సరే భూమాత కృప కోసం తానే దున్నుతూ ధర్మం కోసం చేస్తున్న ఈ యజ్ఞం సఫలమవ్వాలి అని మనసులో ప్రార్థించేవాడు. హలం నేలను దున్నుతూ ఒకచోట పెద్దగా గుద్దకుపోయింది. జనకుడు ఆశ్చర్యంగా ఆ మట్టిని తొలగించమని చెప్పారు. ఆ మట్టిని తీసేస్తే ఓ చిన్న పెట్టె కుండల కనిపించింది. దానిని జాగ్రత్తగా తీసి తెరిస్తే అందులో ఒక ప్రకాశవంతమైన బాలిక మృదువుగా నవ్వుతూ పడుకుని ఉంది. ఆ శిశువు శరీరం నుంచి దివ్యమైన కాంతి వెలుగుతుంది. దాన్ని చూచి జనక మహారాజు ఇది సాధారణ శిశువు కాదు, భూమిని దిన్నేటప్పుడు హలంతో వచ్చేలాగును సీత అంటారు. ఆ సీతలో నుండే ఆ బాలిక లభించింది కాబట్టి అనే పేరు పెట్టాడ. భూమాత సుతగా భావించి కూడా సీత అని పిలిచారు. జనకుడు ఆ దివ్య శిశువును ఒడిలో ఎత్తుకుని రాజభవనానికి వచ్చాడు. సున్నయనదేవి ఆమెను చూసిన క్షణం నుంచి ఇది మన పాపే అని హృదయం ప్రేమతో నిండిపోయింది. అలా సీతాదేవి, మిథిలారాజు జనకుడు, రాణి సున్నయనల కుమార్తెగా రాజభవనంలో పెరిగింది.